బ్రహ్మ సృష్టిని ఎలా నిర్మించాడో తెలుసుకుందాం. బ్రహ్మ మనస్సు నుండి సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాత అనే 4 మానసపుత్రులు జన్మించారు. వారితో బ్రహ్మ సృష్టి కార్యముని చేపట్టమని చెప్తాడు. కానీ వాళ్ళకి మెటీరియలిక్ థింగ్స్ పైన ఆసక్తి లేదని చెప్పి వెళ్ళిపోతారు. దాని తర్వాత బ్రహ్మ బొడ్డు నుండి పులహుడు, చెవుల నుండి పులస్యుడు, అరచేతి నుండి క్రతువు, ముఖం నుండి అంగీరసుడు, ప్రాణం నుండి వశిష్ఠుడు, మనస్సు నుండి మరూచి, కనుల నుండి అత్రి అనే 7 సప్త ఋషులు జన్మించారు. వీరితో పాటు వేళ్ళ నుండి దక్షుడు, వడి నుండి నారదుడు, చర్మం నుండి భృగువు ప్రజాపతులు జన్మించారు. వీళ్ళే కాక నీడ నుండి కర్దముడు, క్రోధం నుంచి క్రోధుడు జన్మించారు. దాని తర్వాత బ్రహ్మ సృష్టి పునర్నిర్మాణం జరగట్లేదని ఆలోచించి తనకు తానే ఎడమ భాగం నుంచి స్వయంభూ అండ్ కుడి భాగం నుండి శతరూప అనే భాగాలుగా జన్మించారు. ఇక్కడ స్వయంభూ అనగా బ్రహ్మ తనకు తానే, దానితో పాటు ఇతనికి మను అనే పేరు కలదు. ఇక్కడి నుంచే మన మానవ జాతి మొదలైనదని చెప్తారు. ఇక్కడ శతరూపకి మరొక పేరు సరస్వతి, సంధ్య అనే పేర్లు కలవు. వివిధ పురాణాలలో శతరూపాన్ని బ్రహ్మగారి యొక్క కూతురులాగా చెప్తారు. బ్రహ్మ శతరూపపై వ్యామోహం పొందడం, ఇవన్నీ కథలు చాలా ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను దాని గురించి క్లుప్తంగా వివరిస్తాను.